ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రత్యేక వీడియో మీ అందరి కోసమే. అంటే ఇటువంటి ఒక పర్వదినము, ఒక పండగ 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ప్రతి సంవత్సరం వచ్చేది కాదు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పండగ. ఏమిటది అంటే అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశులు. ఇవి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాయి. ఈ యొక్క పురుషోత్తమ మాసం, అంటే కొంతమంది దాన్ని మలమాసం కూడా అంటారు. అంటే మలమాసం అన్నా పురుషోత్తమ మాసం అని ఒకటే. మలమాసం అంటే శుభకార్యములకు ఏది కూడా పనికి రానటువంటిది. కాబట్టి ఈ యొక్క పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి ఏకాదశులకి విశేషమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ముఖ్యంగా ఎవరెవరైతే గురుగ్రహ దోషంతో బాధపడుతున్నారో, వివాహానికి ఆటంకాలతో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిథున రాశి వారికి ప్రస్తుతానికి బాలేదు. జూన్ 2 వరకు మిథున రాశి వారికి బాలేదు. ఆ తర్వాత వృషభ రాశి వారికి, ఆ తర్వాత కర్కాటక రాశి వారికి ఏమాత్రం అనుకోలేదు. సింహరాశి వారికి బాలేదు. ఆల్రెడీ సింహరాశి వారికి అష్టమశని ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వారు, అలాగే కుంభరాశి వారు, వీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వ్రతాన్ని ఆచరించి తీరాలి. ఎందుకంటే ఇది ఒక రకంగా ఇది కమల ఏకాదశి అని కూడా అంటారు. ఇది మనకి పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. పద్మపురాణంలో ఉత్తరాఖండంలో ఈ యొక్క సంపూర్ణమైనటువంటి ఈ యొక్క ఏకాదశి, పద్మిని ఏకాదశి, కమల ఏకాదశి అని చెప్తారు. కొంతమంది దీన్ని పంచాంగాల్లో నిజ్జల ఏకాదశి అని రాశారు. ఇది నిజ్జల ఏకాదశి కాదండి. ఇది మనకి పురుషోత్తమ మాసంలో వచ్చేటువంటి, అంటే అధిక మాసంలో వచ్చేటువంటి ఏకాదశులని మనము 3 సంవత్సరాలు ఒకసారి చూస్తాం మనం. కాబట్టి ఈసారి వచ్చేటువంటి 27వ తేదీ వచ్చేటువంటి ఏకాదశి మనకి విశేషమైనటువంటి యోగాన్ని కలిగిస్తోంది. కాబట్టి తప్పకుండా మీరు ఈ యొక్క మలమాసము లేదా పురుషోత్తమ మాసంలో ఈ పద్మిని ఏకాదశి రోజున, స్వామి మరి ముందు రోజు పూర్తిగా ఉంది కదా స్వామి, మరి ఏకాదశి 27 అంటున్నారు మీరు, మరి మంగళవారమే ఉంది కదా, బుధవారం మరి ఎలా ఉంటుంది అని అడిగితే, ఉదయం 6:21 వరకు ఏకాదశి ఉంది. ఆ రోజు మనం ఏకాదశి తిథిని మనం జరుపుకోవాలి. ఇది మనకి కమల ఏకాదశి, పద్మిని ఏకాదశి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పండగ రోజున కుంభ, మీన, అలాగే వృషభ, కర్కాటక, సింహ, ధనుసు రాశుల వారు తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. దానివల్ల వీరికి గురుగ్రహ దోష నివారణ, శనేశ్వరుడి యొక్క అనుకూలత పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. వివాహానికి ఆటంకాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇది మనకి పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అసలు ఈ యొక్క వ్రతం యొక్క కథ ఏమిటి అనే విషయం తెలుసుకుంటే, మనము ఈ యొక్క మలమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క శుక్లపక్ష ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. అది నిష్ఠతో ఉపవాసం ఉండి స్వామివారికి ప్రీతి అయినటువంటి వడపప్పు పానకం సమర్పణ చేసి వస్త్రదానము, నీళ్ల దానము చేసిన వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటారు. ఎవరైనా నక్తముగా ఉండలేని వాళ్ళు, అంటే భోజనం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారికి అన్నదానం చేస్తే కూడా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటుంది. ఈ యొక్క వ్రతం యొక్క విశిష్టత ఏంటంటే, అనసూయాదేవి చెప్పినటువంటి విధంగానే అధిక మాసం రాగానే ఈ యొక్క పద్మినీదేవి చేసినటువంటి ఈ యొక్క వ్రతం గురించి చెప్పారు. అంటే అక్కడ ఏమవుతుంది, ఈ కథ ఎలా వచ్చింది అని అడిగితే చారిత్రకమైనటువంటి ఆధారాలు మనకు కనబడుతున్నాయి. ఈ ఏంటంటే, అంటే పూర్వకాలంలో, అంటే పద్మపురాణంలో ఉత్తరాఖండంలో ఈ యొక్క కథ కనబడుతోంది. కృతయుగానికి ఒక ఆసక్తికరమైనటువంటి కథ ఇందులో ఉంది. ఈ వ్రతాన్ని లోక ప్రసిద్ధమైనటువంటి మహాబలశాలైన కార్తవీర్యార్జునుడు ఈ ఏకాదశిలో జన్మించాడు ఆయన. సో పద్మిని ఏకాదశి యొక్క పురాణ ఆధారం ఏంటంటే, మహిష్మతి నగరానికి రాజుగా కృతవీర్యుడు అనేటువంటి రాజు ఉండేవాడు. అతనికి వారసుడు లేకపోవడం వల్ల ఆయనకి ఎప్పుడు విచారంగా ఉండేది. సంతానం కోసం ఎన్నో పూజలు చేసి యజ్ఞాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు రాజు తన రాజ్య బాధ్యతలను మంత్రులకి అప్పగించి తన పెద్ద భార్య అయినటువంటి పద్మిని, అంటే ఎవరివిడ, హరిశ్చంద్రుడి కుమార్తె, హరిశ్చంద్ర మహారాజు గారి కుమార్తె ఈ యొక్క పద్మిని గారు కలిసి గంధమాదన పర్వతానికి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. అక్కడ రాజు ఘోరం తపస్సు చేస్తున్నప్పటికీ ఫలితం దక్కలేదు. అయినా ఆయన తపస్సు చేస్తున్నాడు. దేవుడి మీద నింద ఏం చేయట్లేడు, తపస్సు చేస్తున్నాడు. శరీరం శుష్కించిపోయింది. అప్పుడు రాణి పద్మిని మహాపతివ్రత అయినటువంటి అనసూయాదేవి, అంటే అత్రి మహర్షి భార్య గారిని కలిసి తన బాధని చెప్పుకుంది. అమ్మా, నా భర్త ఇన్నేళ్లుగా తపస్సు చేసినా దేవుడు కరుణించడం లేదు, మాకు సంతాన యోగం కలగడానికి ఏదైనా మార్గం చెప్పండి అని చెప్పి వేడుకుంటుంది. అప్పట్లోనేమో సంతానాన్ని కలగడానికి ఎన్నో యజ్ఞాలు, యాగాలు,
తపస్సులు చేస్తే ఈ రోజుల్లో మంచి సంతానం కలగడానికి ఐఈఎఫ్, ఐయుఎఫ్, ఐవిఎఫ్ లాంటి కృత్రిమ సంతానం పరిగెడుతున్నాం మనం. అటువంటి అనసూయాదేవి యొక్క చెప్పినటువంటి ఆ అమ్మవారు చెప్తోంది, అనసూయాదేవి రాణి, సాధారణ సంవత్సరంలో వచ్చేటువంటి మాసాల కంటే అధిక మాసంలో అంటే పురుషోత్తమ మాసం కానీ మల మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క ఏకాదశి మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనది. కాబట్టి అధిక మాసం శుక్ల ఏకాదశి నాడు ఒక ప్రత్యేకత ఉంది. నువ్వు ఆ రోజున నిష్ఠతో ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పారు. ఆ విష్ణువుని పూజించడం కూడా ఈ సమయంలో విష్ణుమూర్తికి తులసి దళాలు, మరువము మరియు స్వామివారికి ఇష్టమైనటువంటి మల్లె పువ్వులు, సువాసన వచ్చేటువంటి పువ్వులు, సుగంధముతో స్వామివారిని అర్చన, స్వామివారి అలంకరణ చేయాలి. ఆ విష్ణుమూర్తి యొక్క పూజ శ్రద్ధగా చేసిన వారికి తప్పక భగవంతుడి అనుగ్రహంతో మీ అనుకున్నటువంటి కోరిక సిద్ధిస్తుందని చెప్పింది. అనసూయాదేవి చెప్పిన విధంగానే అధిక మాసం రాగానే రాణి పద్మిని అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోరమైనటువంటి నియమాలతో ఆ ఏకాదశి వ్రతాన్ని ప్రాతకాలం లేచి స్నానానుష్ఠానాలు చేసుకొని స్వామివారిని పూజించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఆ స్వామివారికి ఇష్టమైనటువంటి పూజాధికారులు జరిపించి ధూపదీప నైవేద్యాలు పెట్టి బెల్లము పానకము స్వామివారికి నివేదన చేసి వడపప్పు పెట్టి ఆ స్వామిని ప్రసన్నత చేసుకున్నారు. ఎవరు? పద్మిని గారు. ఈ పద్మిని చేసినటువంటి ఆ పూజకి స్వామి ఎంతో సంతుష్టుడై ప్రత్యక్షమయ్యాడు. ఓ పద్మిని, ఓ రాణి, నీ భక్తికి మెచ్చాను, వ్రతనిష్టకు నేను సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నారు. పద్మిని ఏమంటుంది, స్వామి నా భర్త కోరిక మేరకు మాకు ఉత్తముడైనటువంటి కుమారుని ప్రసాదించండి. ఆ బాలుడు ఎంతటి బలశాలి కావాలంటే దేవతలు, మనుషులు, రాక్షసులు ఓడిపోకూడదు, కేవలం మీ అంశతో జన్మించిన వాడి చేతిలోనే అతనికి ముప్పు ఉండాలి అని కోరుకుంది. కార్తవీర్యారుడు ఈ యొక్క వరంతోనే ప్రసన్నుడయ్యాడు. విష్ణుమూర్తి తథాస్తని వరమిచ్చాడు. ఆ వ్రత పుణ్య ఫలం వల్ల ఆ రాణి పద్మిని గర్భం దాల్చి ఒక తేజోవంతుడి కుమారుడు జన్మనిచ్చింది. ఆయన పేరే కార్తవీర్యార్జునుడు. ఆయనకి 1000 చేతులు ఉన్నాయి. 1000 చేతులున్నటువంటి సహస్రబాహు అర్జునుడు. ఆయన అంటే 1000 చేతులున్నటువంటి అర్జునుడు. ఈ కార్తవీర్యుడు ఎంతటి బలం ఉందంటే రావణాసురుని సైతం యుద్ధంలో ఇట్లా ఓడించి జైలులో పెట్టాడు. ఆయన బంధించేశాడు. చివరకు విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడి చేతిలోనే ఆయన మరణించాడు. ఇక్కడ మరి ఈ వ్రతానికి పేరు ఎలా వచ్చింది అంటే మొదటగా అనసూయాదేవి యొక్క సలహాతో సూచనతో మొట్టమొదటిసారిగా పద్మిని అనేటువంటి రాణి పూర్తి నిష్ఠతో ఆచరించింది కనుక విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందింది. కాబట్టి ఆమె పేరు మీదుగానే పద్మిని ఏకాదశి అని, కమల ఏకాదశి అని దానికి పేరు కూడా వచ్చింది. ఈ హిందూ క్యాలెండర్ ప్రకారంగా మనకి చంద్రుడు సూర్యుడికి తేడా వల్ల అంటే సూర్య సిద్ధాంతం అలాగే చాంద్రమాన సిద్ధాంతం ప్రకారం 3 ఏళ్లకు ఒకసారి మనకి ఒక అధిక మాసం వస్తుంది. ఆ వచ్చే ఏకాదశి దాన్ని జ్యోతిష గ్రంథాలలో శక్తివంతమైన ఈ యొక్క ఏకాదశులుగా ఈ రెండే చెప్పి అందులో శుక్లపక్ష ఏకాదశి పద్మిని ఏకాదశి చెప్పబడింది. ధర్మరాజు అయిన ప్రశ్నను అనుసరించి శ్రీకృష్ణుడు ఈ పద్మిని ఏకాదశి కథను దాని చారిత్ర వివరాలని మహాభారత కాలంలో కూడా స్వయంగా ఆ సాక్షాత్తుగా స్వామివారి చెప్పినట్టుగా పద్మపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. ఈ విషయాన్ని గమనించి ఇలాగే ఏ సంకల్పము కోసం అంటే పద్మినీదేవి తన సంతానం కోసము అలాగే మనము సత్సంకల్పరీత్యా ఈ యొక్క ఏకాదశి పర్వదినాన మనం గనుక వివాహాది శుభయోగాలను గృహము కానీ ఉద్యోగం కోసం కానీ ఈ యొక్క వ్రతనిష్టగా ఆచరించి తప్పకుండా ఆ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఈ పద్మిని ఏకాదశి కమల ఏకాదశిని శ్రద్ధగా జరిపి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందుకొని ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని కోరుకుంటూ వీలైతే సాయంత్రం పూట జాగరణ చేసి తప్పకుండా భగవన్నామ స్మరణ చేయాలని నిరంతరం ఈరోజు పూర్తిగా ఏకాదశి ఉపవాసం ఉంటూ స్వామివారి యొక్క విష్ణు సహస్ర పారాయణం చేయడం, స్వామి నిరంతరం భక్తిగా ప్రసన్నుడు చేసుకోవడం వల్ల మనం అనుకున్నటువంటి స్వప్రయోజనం సంపూర్ణంగా అనుకూలంగా ఉంటున్న విషయాన్ని తెలియజేసుకుంటూ తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.